సింహరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు. అంటే ఎంత కష్టపడితే అంత ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. ఉత్సాహంగా ముందుకు వెళుతుంటారు. పలు రకాల అవకాశాలను కూడా సృష్టించుకోగలుగుతారు. అందరినీ కలుపుతూ ఉంటారు. అందరితో కలిసిమెలిసి వ్యవహరిస్తూ ఉంటారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో ఈ వారం సింహరాశి వాళ్లకు పరిచయాలు ఏర్పడబోతున్నాయి. వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో కొంత బద్ధకంగా అనిపిస్తుంది. అటువంటి బద్ధకాన్ని మీరు దూరం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఉత్సాహవంతమైనటువంటి విందులతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆదాయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఊహించిన కొన్ని ఖర్చులు చేసే అవకాశాలు కూడా ఈ వారం ఉండబోతున్నాయి. శక్తికి మించినటువంటి పనులు చేపట్టే సందర్భంలో 1-2 సార్లు ఆలోచన చేస్తూ ఉండాలి. కష్టపడి సంపాదించినటువంటి ధనంలో ఖర్చులకు పోగా కొంతమేరకు ఈ వారం మీరు పొదుపు చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క పాత్ర ఉండేటటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అనవసరమైన ఇతరులకు సంబంధించినటువంటి విషయాలకు దూరంగా ఉండండి. తద్వారా మీకు గౌరవాలు మరింతగా కలిసి వస్తాయి. కీలకమైనటువంటి అంశాల్లో బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవి అవసరమైతే తప్పితే మీరు అనవసరంగా ఆ బాధ్యతలను మీరు తీసుకోకూడదు. తప్పని పరిస్థితుల్లో అవసరమైతే అటువంటి బాధ్యతలు మీరు స్వీకరించవచ్చు. అంటే ఎవరో చేయవలసినటువంటి పనుల్లో మీరు జోక్యం చేసుకోవటం అనేది మంచిది కాదు. మీ యొక్క ఇష్టాలు అంటే కొన్ని పనులు చేపట్టే సందర్భంలో మీరు ఇష్టంగా చేస్తుంటారు. కొంత సందర్భంలో అయిష్టంగానే మీరు పనులు చేపట్టే సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో మీరు ఎక్కువగా శ్రమకు గురి అవ్వటము, ఏదో తప్పదు అన్నట్టుగా మీరు వ్యవహరించకూడదు. లౌక్యంగా మీరు చెప్పవలసిన అభిప్రాయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో వివాహాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అందరినీ సంప్రదించటము, అందరి యొక్క అభిప్రాయాలను మీరు గమనించిన తర్వాతనే నిర్ణయాలు ప్రకటించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. సింహరాశి వారు ఈ వారం మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో ఆంజనేయ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. స్వామివారి దండకమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు.